not just planning the hospital service. So you are the team of 3 doctors, right? 6 ట్రీట్మెంట్ బాగానే డాక్టర్ పరవాన్ని బాగా చూసుకుంటున్నారా? ఆక్సిజన్ నేను తీసుకోవడం కష్టపడేవారు నాన్న ఈరోజు బాగా తర్వాత అది బాగా ఏదో వ్యాక్సిన్ దాంట్లో అలా తర్వాత పెయిన్ అది ఉంటే స్కానింగ్ యాక్చువల్ అన్ని డాక్టర్ గారు అంతా చేయించారు తీసి దాని దగ్గర ఏదో చేస్తున్నాను బాగా చూసుకున్నాను డాక్టర్ రైట్ డాక్టర్ ఎలా ఉన్నారు? So, main injuries are madam, inhalation injuries. So he's inhaled a lot of smoke. He's already also a smoker. So because of that, he's getting a lot of phlegm. The phlegm is also cleared. First they tried to black silky of chili. So now it's coming white and black next to contusions on his chest because of something falling on him. He has got no fractures or burns. So overall, with his oxygen levels, his oxygen requirement is also gone down. Yes. This is not a fracture, but because the last he got multiple ligament injury, this requires further intervention after the swelling reduces. The tendons and everything requires surgery once the swelling comes down. The arthroscopy procedure చేయాలి సార్ జరుగుతుంది డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మన ఆఫీసర్స్ కానీ వచ్చారు కదా అందరూ కలిసారు కదా ఏదైనా కావాలని pain in both the ribs and everything, and also slight swells around the right eye. We did a CT pelvis. Luckily, the initially suspected on the X-ray is a fracture. So with the CT pelvis, and the pelvis is CT pelvis is normal, there is no fracture. These burns and everything, ophthalmologist has seen, just put eye drops and everything, and said that there is no surgery required. Just eye drops and all the swelling will reduce. చెప్తారా సేఫ్టీ ఏమేమి ట్రైనింగ్ బాగానే ఇచ్చేవాళ్ళ? అందుకే నేను సేవ్ అయ్యాను. ఏంటంటే నాకు ఎప్పుడు కొట్టిందో చాలా గార్డెన్ అంటే గార్డెన్ ఇట్లా పండుకోవడం పండుగకి నా పైకి ఈ రేసులన్నీ గాజు పెయింట్ ఆ బిల్డింగ్ తాలూకు అన్నీ చాలా ఫాస్ట్ ఉంటుంది. అయిపోయిన తర్వాత తలకి మీరు నేను పండుకున్నాను. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? ట్రైనింగ్ ఇచ్చాను. సేఫ్టీ ఏం చేస్తారు అసలు? హెల్పర్గా చేస్తారు. ఏం జరిగింది? యాక్సిడెంట్ దాని మీద నిన్న సీఎం గారు స్వయంగా విజిట్ చేయడం జరిగింది. క్రిటికల్ కేసెస్ మన మెడికల్ హాస్పిటల్లో పెట్టాము. వాళ్ళు కూడా వెళ్ళి సార్ అందరు ఫ్యామిలీని కలిసి పేషెంట్స్ని కలిసి అందరినీ కన్సల్ట్ చేసి మా దగ్గర వచ్చి ఎందుకు జరిగింది, దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇది మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఇది అన్ని గురించి డీటెయిల్డ్గా ఆఫీసర్స్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్ ఏపీఐసి కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్, బాయిలర్స్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి, ఫైర్ గురించి అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు అట్ స్టేట్ లెవెల్. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా, అది అన్ని మీద కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెడుతున్నాము. పెట్టి వాళ్ళతో మన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఇంకా సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీద డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్గా ఇలా జరగకూడదు అనేది మా అందరిది కోరికలు కూడా. రెండవది వచ్చి మేజర్ ఇంజురీ అయిన వాళ్ళకి అందరికీ 50 లక్షలు ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది ఈ రోజుల్లోనే అందరికి మనం చెక్ చేరుతున్నట్టు తీసుకుంటున్నాము స్టెప్స్. అలాగే మైనర్ ఇంజరీ అయిన వాళ్ళందరికీ 25 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. దాని మీద కూడా మేము చెక్ తీసుకొని అందరికీ అందిస్తున్నాము. ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ ప్రాణాన్ని నేను తిరిగి తీసుకురాలేను, కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రియే
1 crore చెప్పిన 17 crores అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము. ఇలా ఇన్సిడెంట్ జరగకూడదు మన జిల్లాలో. ఇండస్ట్రీ కూడా రావాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మాత్రం ఉండకూడదు అనేది మరీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము గట్టిగా. ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్సే. మేము అక్కడ వెళ్ళి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక ప్రిలిమినరీగా ఏం జరిగింది, ఎలా జరిగింది అసర్టైన్ చేసుకున్నాము. పేషెంట్స్ అందరినీ నిన్న నైటే ఇండోస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.